ఒక మహిళ ఎప్పుడైనా కానీ రొమ్ములో గడ్డ ఉంది అని వచ్చింది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అంటే దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం ఫస్ట్ రాసే టెస్టే మ్యామోగ్రఫీ, సోనో మ్యామోగ్రఫీ అంటాం అనమాట. అంటే మ్యామోగ్రఫీ అనేది ఒక ఎక్స్రే, దాంతోపాటు అల్ట్రాసౌండ్, ఈ రెండు కోరిలేట్ చేసుకొని ఆ గడ్డ ఎక్కడుందో చూసుకొని ఆ అల్ట్రాసౌండ్ గైడెడ్ ద్వారా ఒక చిన్న ముక్కని బయటకు తీసి దాన్ని ల్యాబ్కి పంపిస్తాము. సో దాన్ని బయాప్సీ టెస్ట్ అని అంటాం అనమాట. ఈ రెండు టెస్టులు ఇంపార్టెంట్. వన్స్ ఈ రెండు టెస్టులు అయిపోయిన తర్వాత మనకి స్టేజింగ్, ప్రతి క్యాన్సర్లో ఎప్పుడైనా కానీ అసలు క్యాన్సర్ ఉందా లేదా, క్యాన్సర్ కన్ఫర్మేషన్ అయ్యిందా లేదా, ఏ అవయవానికి వచ్చింది, అది ఏ స్టేజ్లో ఉంది, ఈ 3-4 ప్రశ్నలు ప్రతి ఒక్క క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేసే ముందు తెలుసుకోవాలి మనము. సో ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ గడ్డ కానీ రొమ్ములో క్యాన్సర్ ఉన్నట్టు, సో అది ఏ రకమైన క్యాన్సర్ గడ్డ, అది అసలు క్యాన్సర్ గడ్డ కాదా అని తెలుసుకోవడానికి బయాప్సీ టెస్ట్, దాని తర్వాత అది ఎంతవరకు స్ప్రెడ్ అయ్యింది అని తెలుసుకోవడానికి కొన్ని టెస్టులు ఉంటాయి. అది డిస్టెంట్ ఇమేజింగ్ అని, సిస్టమిక్ ఇమేజింగ్ అని అంటాం. ఇప్పుడు ఏదైతే మ్యామోగ్రఫీ, సోనోగ్రఫీ చేసామో అది ఓన్లీ రొమ్ముకు మాత్రమే చేస్తాం. కానీ అది దీనికి సంబంధించిన పిల్లగడ్డలు ఎక్కడి వరకు స్ప్రెడ్ అయినాయి బాడీలో అని తెలుసుకోవడానికి చేసే టెస్టులు కొన్ని ఉంటాయి. దానిలో ఏమంటారంటే పెట్ సిటీ స్కాన్ అని అంటాం అనమాట. సో ఈ పెట్ సిటీ స్కాన్ ద్వారా మనకి ఏంటంటే 1 సెంటీమీటర్ చిన్న గడ్డలు కూడా మనకి బాడీలో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు.